ఆహా, ఒక్క నిమిషం. చకం చకం జింకు చకం. అబ్బబ్బబ్బబ్బబ్బా, హుషారు హుషారు, ఏమి హుషారు. నాకు ముక్క నాకు ముక్క నాకు ముక్క నాకు ముక్క. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏందా ఈ పిల్లోడు నీరసంగా మాట్లాడుతున్నాడు ఏందా అనుకుంటున్నారు కదా. రాత్రి మా ఇంట్లో ఒక పొట్టేను కోసినాము. ఏదో 2 గంటలు తిందాం అనుకుంటే కేజీ కూర తిన్నాయా సతుకుపడ. అది ఒంటికి బట్టి పొద్దున్న లేచిన కానీ నడవలేకపోతున్నా, అసలు నీరసం వచ్చేసి అరుగుదలగాక నానాక తిప్పల పడుతున్నా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ని అడిగితే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగు, నీకు మట్ట సంగం ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పినారు. అందుకోసము నేను తోటలోకి వెళ్ళి ఒక బూడిద గుమ్మడికాయ పచ్చిది నేతది కాయను కోసుకొచ్చుకున్నా. దీన్ని జ్యూస్ పట్టుకొని తాగి నా నీరసాన్ని అంతా పోగొట్టుకోవాలని ట్రై చేస్తున్నానయ్యా. ఎక్కువ తిన్నా కాబట్టి కేజీ కూర తిన్నా. దీని తల్లి రాత్రి తింటుంటే పోయింది లేదని అయ్యా కరిగిపోయింది మటన్ అటనే. అది కరిగిపోవటానికి ఇది తాగాల. ఈ బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి, ఒంట్లో సర్వరోగ నివారణ మనిషికి. దీన్ని జ్యూస్ పట్టుకొని ఇప్పుడు ఎలా జ్యూస్ పట్టుకోవాలనో, ఎలా తయారు చేసుకోవాలనో, ఎలా తాగాలనేది దీన్ని నేను చూపిస్తా. నేను చూపించిన పద్ధతిలో మీరు తాగండి. మీరు ఎంతైనా తినండి, మరుసటి రోజు ఈ జ్యూస్ తాగండి. కొట్టుడో కొట్టుడు, కొట్టుడో కొట్టుడు, సిమ్మిచ్చి కొట్టాల, 3 ఇంచి పైపుతో కొట్టినట్టు కొట్టాల. అంత అద్భుతమైన జ్యూస్ను ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం మనం చూద్దాం. ఇప్పుడు ఈ గుమ్మడికాయను మనము శుభ్రంగా నీళ్ళలో వేసి కడిగి నుగ్గుదాం బాగా. ఎందుకంటే పైన డస్ట్ అంతా ఉంటుంది కదా, శుభ్రంగా కడుక్కుందాం. ఇలా వచ్చిందా, పచ్చగా నిగనిగలాడుతుంది కదా. దీన్ని పక్కన పెట్టుకొని ముక్కలు కోసుకుందాం. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయను ముక్కలు ముక్కలుగా కోసుకుందామయ్యా. ఇంకోటి ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, కొంతమంది బూడిద గుమ్మడికాయను తొక్క తీసి కోసుకుంటారు, కానీ తొక్కలోనే ఉండేది విటమిన్స్ అంతా. గుర్తుపెట్టుకోండి, తొక్కతోనే జ్యూస్ పట్టుకోవాలా. అలా కోసుకుంటేనే దాని విటమిన్స్ అన్నీ బాగుండేది. తొక్క లేకుండా ఊరికే తొక్క తీసేసి జ్యూస్ పట్టుకుంటాము. తొక్క తినకుంటే ఏముంటుంది, బుడికాయ గుమ్మడికాయ నువ్వు తిని కూడా సుఖంలే. అయితే విత్తనాలు తీసేసుకుందాం, ఇబ్బంది లేదు. విత్తనాలతో మనకేమీ ఇబ్బంది లేదు. విత్తనాలు తీసేసుకుందాం. అయితే విత్తనాలతో కూడా పట్టుకుంటే మంచిది, కానీ మనము అంత ఇదిగా మనం ఇప్పుడు తాగలేంలే. కొద్దిగా తాగాలటానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది బూడిద గుమ్మడికాయ. కాబట్టి నేను ముందుగా విత్తనాలు తీసేసుకుంటున్నా. ఇలా సన్నగా మిక్సీలో వేసుకోవటానికి ముక్కలు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి బూడిద గుమ్మడికాయలు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకునే తొక్కతోనే, తొక్క ఉంటేనే విటమిన్స్ బూడిద గుమ్మడికాయ. తొక్క లేకుంటే తొక్కలే తాగి కూడా సుఖంలే. ఇప్పుడు బూడిద గుమ్మడికాయలోకి అచ్చము బూడిద గుమ్మడికాయలు అయితే బాగోదని నేను కొద్దిగా మిరియాలు ఘాటుగా ఉండాల. మిరియాలు కూడా హెల్త్కు చాలా మంచిదయ్యా. కొంచెం మెత్తగా దంచుకొని, మిరియాలు మెత్తగా దంచి పెట్టుకొని మిక్సీలో వేసుకుందాము. దీన్ని తయారు చేసుకునే విధానం, బూడిద గుమ్మడికాయ జ్యూసును. ఊరికే జ్యూస్ అంటే జ్యూస్ తాగితే కాదు, దాన్ని చేసుకునే పద్ధతిగానే
మనం చేసుకోవాలి. మిరియాలు మెత్తగా దంచుకున్నాము, దీన్ని ఎత్తుకున్నాం. ఇప్పుడు దాంట్లోకి మనం ఒక నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయను బాగా పండు పండింది, రసం కూడా బాగుంటుంది. ఈ నిమ్మకాయని తీసుకొని పిండుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం మిక్సీ తిప్పుకోవడానికి కొద్దిగా లైట్గా మెత్తగా, ఎందుకంటే అచ్చం అయ్యి అయితే బాగోదు కదా, కాసిన వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకుని మిర్చి పట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ తిప్పుతున్నాం, కాసుకోండి. జ్యూసు మెత్తగా ఉండాలి, పలుకుంటే అసలు తాగలేము. ఎంత మెత్తగా అయితే గంధమాల అయిందనుకో, కటకం తాగా కళ్ళు మూసుకొని మింగటమే. ఆహా, జ్యూసు మెత్తగా వచ్చిందయ్యా, చూడండి. ఇందుకో ఇప్పుడు బాగా నీరసంగా ఉంది అయ్యా. ఇప్పుడు ఇది గిన వేసుకొని తాగితే మొన్న నీరసం పోద్దేమో చూద్దాము. ఏమెట్టి పెంచిందే నీ అమ్మ, ఓ మాప నీపైనే పుట్టింది పిచ్చ ప్రేమ. పాలతోట మిగడతోట రంభా ఊర్వశి మేనక పాలతోట. బాగా నీరసంగా ఉంది, రాత్రి వద్దంటుంటే తిని నా సొయ్యంలే, నాకేమి అంతలా బలుపు, నాకు తెగ బలిసినోని, నేనేం తక్కువన్నా పెడుతున్నారని సతుకుపడ తింటిని. ఇప్పుడేమో దానికి ఏగసాట్లో పడుతుంటిని. లేకపోతే ఈ కర్మ ఏంది, జ్యూసులు పట్టుకొని తాగాల్సిన కర్మ ఏంది, అది అంత తినకుట్టే తాగుదాం. ఏం చేస్తావు? అమ్మో, జ్యూస్ అంటే కష్టమేనయ్యా, బూడిదకాయ జ్యూసు. కానీ కష్టమైన కానీ తాగాలి, తప్పదు, హెల్త్ కోసము. మిరియాలు ఘాటు, నిమ్మకాయ పులుపు. ఒక్క నిమిషం. ఆహా, నాకు జ్యూస్ తాగేసరికి నాకు హుషారు వచ్చింది. జింకు చకం 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 జింకు చకం. అబ్బాబ్బాబ్బా, హుషారు హుషారు, ఏమి హుషారు. నాకు ముక్క నాకు ముక్క నాకు ముక్క నాకు ముక్క. ఆహా ఆహా, ఎంత హుషారు వచ్చింది జ్యూస్కు. అబ్బా అబ్బబ్బా, నిదబ్బా మావ ఎవరిదబ్బా, ఎంత కమ్మగున్నది జ్యూస్ అంతా పాయనే. ఒకసారి ఆహా, రాత్రి తిన్నదంతా శుభ్రంగా క్లీన్ అయిపోయింది, చాలా హుషారు వచ్చింది. ఇంకా ఇప్పుడు చూపిస్తా నా తడాక. మళ్ళీ ఒక్కసారి జ్యూస్ తయారు చేసుకునే విధానం చూసుకుందాము. ఫస్ట్ మనము నేత గుమ్మడికాయని తీసుకోవాలి. నేత బూడిద గుమ్మడికాయని తీసుకొని బాగా కడుక్కొని సన్నగా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలా. తొక్క తీయకూడదు, గుర్తుపెట్టుకోండి, తొక్కతోటే ముక్కలు కట్ చేసుకోవాలా. అన్ని మిరియాలు, ఒక పెద్ద సైజు నిమ్మకాయ, బాగా మిరియాలు దంచుకొని మిక్సీలో వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఈ జ్యూస్ పట్టుకొని మెత్తగా గుజ్జైపోవాలి, అట్టనే పక్కకు ఉండకూడదు. ఇంకా గ్లాసులో పోసుకొని తాగితే నా సామిరంగా ఉదయాన్నే మనిషి లేస్తుండగానే వేసుకొని ఒక 2 గ్లాసులు పీకండి. ఈరోజు సాయంత్రం పూట ఆదివారం మటన్ తిన్నారనుకో, మరుసటి రోజు ఉదయమే ఈ జ్యూస్ పట్టుకొని 2 గ్లాసులు పీకండి. వారానికి దయచేసి 3 సార్లు అన్న బూడిద గుమ్మడికాయ తాగండి. ఒక్క కాయ తెచ్చుకుంటే వారం అంతా వస్తుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, చెడిపోయేది కాదయ్యా, ఆరోగ్యం బాగుంటుంది. ఆ రకంగా గ్లాసులో పోసుకొని
కుమ్మిడితే నా సామిరంగా పండుకున్నాడు కూడా లేచి పరిగెత్తాల అట్లుంటుంది బోడికాయ జ్యూసు. అబ్బా ఇప్పుడు నాకు ఎంత హుషారు వచ్చిందని, అసలు నేను ఇంతలా ఈ రకంగా స్టెప్ వేసినట్టే మామూలు విషయమా, అదిరిపోయింది అనుకో జ్యూసు. అలాగే మా వీడియోలను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.